అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారి నేస్తం. ఈరోజు ఆంధ్ర స్టైల్లో కలర్ రైస్ ఎలా చేస్తారో చూద్దాం రండి. కలర్ రైస్ మాత్రం చాలా బాగుంటుంది, కంపల్సరీగా ఇంట్లో ట్రై చేయండి. నాన్ వెజ్లోకి మంచి కాంబినేషను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ నేను గోంగూర చట్నీ కూడా చూపిస్తున్నాను. మునక్కాయ చికెన్ కర్రీని ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఛానల్లో ఉంది, వీడియో చూడండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసాను. కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసి గోంగూర వేసాను. చూడండి, ఇక్కడ నేను ఒక పెద్ద సైజు గోంగూర తీసుకున్నాను. ఇందులోనే పుదీనా, కొత్తిమీర కూడా వేసేసి 1 టీ స్పూన్ పసుపు వేసాను. ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి 2 విజిల్స్ రానివ్వాలి. ఈ లోపల మనం కలర్ రైస్కు ప్రిపేర్ చేసుకుందాము. ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కగానే జీలకర్ర వేసాను. 2 లార్జ్ సైజ్ ఆనియన్స్ తీసుకోవాలండి. రైస్కు తగ్గట్టుగా ఆనియన్స్ తీసుకోవాలి. రైస్ ఎక్కువ ఉంటే ఆనియన్స్ కూడా ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ వల్లనే కలర్ వస్తుంది, అందుకని ఆనియన్స్ని రెడ్డిష్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 2 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసి వేసాను. అలాగే హ్యాండ్ఫుల్గా పుదీనా వేసాను. పుదీనా ఫ్లేవర్ అనేది నాన్ వెజ్లో చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మొత్తం ఎర్రగా అయిపోవాలి, అప్పుడే రైస్ అనేది మంచి కలర్లో వస్తుంది. ఇక్కడ టమాటా ఓన్లీ 1 తీసుకున్నాను. ఈ గ్లాస్తో నేను 3 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను, అందుకని 6 గ్లాసుల నీళ్లు పోసాను. తగినంత సాల్ట్ వేసుకొని ధనియాల పౌడర్ వేసుకోవాలి, అంతేనండి. ఇప్పుడు వాటర్ మొత్తం ఒకసారి కలుపుకొని బాయిల్డ్ వచ్చేంత వరకు మూత పెట్టుకోవాలి. చూడండి, వాటర్ బాగా ఉడుకుతుంది. ఈ టైంలో మనం నానబెట్టిన రైస్ ఇందులో వేసుకోవాలి. రైస్ మొత్తాన్ని ఇందులో వేసుకొని ఒకసారి గరిటె తీసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఉడకనివ్వాలండి. 5 నిమిషాలు పెద్ద ఫ్లేమ్ పెట్టాలి, తర్వాత సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది. మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం 1 టీ స్పూన్ నెయ్యి వేసాను. అలాగే టమాటా ఒకటే వేసాం కాబట్టి ఇందులో నిమ్మకాయ పిండుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి, నిమ్మరసం అన్నం మొత్తానికి పట్టేటట్టుగా అడుగు నుంచి కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం సన్నని సెగ మీద ఉడకబెట్టుకుంటే అంతే అండి, కలర్ రైస్ రెడీ అయిపోతుంది. ఆంధ్ర స్టైల్ కలర్ రైస్ రెడీ. ఇప్పుడు గోంగూరని 2 విజిల్స్ తర్వాత తీసి చూసామండి, ఇలా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మెత్తగా మెదుపుకోవాలి. ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి, గోంగూర చట్నీ కూడా రెడీ అయింది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో నేను టమాటా, ఆనియన్ 2 యూజ్ చేయలేదు. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కలర్ రైస్ అండ్ గోంగూర చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను చేసిన గోంగూర చట్నీ కలర్ రైస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.